హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ 2 తెలుగు ఛానల్. నేను మీ పఠాన్. ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక మూవీ చూడాలంటే లేదంటే ఏదైనా ఒక వీడియో సాంగ్ ప్లే చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు చాలామంది యూజ్ చేసే అప్లికేషన్ ఎంఎక్స్ ప్లేయర్. ఈ ఎంఎక్స్ ప్లేయర్లో మనకు తెలియకుండా ఉన్నటువంటి కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే టాప్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ఎంఎక్స్ ప్లేయర్ లేదా టాప్ సీక్రెట్ సెట్టింగ్స్ ఆఫ్ ఎంఎక్స్ ప్లేయర్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక హాలీవుడ్ సినిమా లేదా ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాం అనుకోండి, ఆ స్లాంగ్ అనేది మనకి కంప్లీట్గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో అప్పుడు మనం ఏమనుకుంటాం, ఏదైనా ఒక సబ్ టైటిల్ ఉంటే కింద స్క్రోల్ అవుతుంటే బెటర్ అని అనిపిస్తుంది కదా. సో మనం ఎంఎక్స్ ప్లేయర్ యూజ్ చేస్తే మన సినిమాలకి అంటే ఇంగ్లీష్ సినిమాలకి మనము సబ్ టైటిల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం మూవీ చూస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటే లేదంటే వేరే అప్లికేషన్స్ మనం ఓపెన్ అవ్వకూడదు అనుకుంటే మనం సింపుల్గా లాక్ చేయొచ్చు. లాక్ చేసి దాన్ని ఏ అప్లికేషన్ కూడా వర్క్ చేయకుండా చేసుకోవచ్చు. సో ఇటువంటి ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్, మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ ఎంఎక్స్ ప్లేయర్ యొక్క హిడెన్ ఫీచర్స్ లేదా ఎంఎక్స్ ప్లేయర్ యొక్క సీక్రెట్ సెట్టింగ్స్లో మొట్టమొదటి ఆప్షన్ ఏంటంటే, మనం ఏదైనా ఒక వీడియో ఫైల్ని, అది పర్సనల్ వీడియో కావచ్చు లేదంటే ఏదైనా ఒక వీడియో కావచ్చు, ఆ వీడియో ఫైల్ని మనం సింపుల్గా హైడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైనా ఒక ఫైల్ని కానీ అప్లికేషన్ని కానీ హైడ్ చేయాలంటే ఏదైనా ఒక హైడింగ్ అప్లికేషన్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ఎటువంటి హైడింగ్ అప్లికేషన్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. సింపుల్గా దీంట్లో ఉన్నటువంటి సీక్రెట్ సెట్టింగ్స్ ద్వారా మనము హైడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సింపుల్గా ఏ ఫైల్ని మనం హైడ్ చేయదలుచుకున్నామో దానిలో వెళ్ళిన తర్వాత సింపుల్గా దాన్ని ఏం చేయాలి, లాంగ్ ప్రెస్ చేయండి. సో లాంగ్ ప్రెస్ ఇచ్చిన వెంటనే మనకి టాప్ బాటంలో చూస్తున్నారా 4 ఆప్షన్స్ కనబడతాయి కదా. ఇందులో రీనేమ్ ఆప్షన్ తీసుకోండి, అంటే 4th ఆప్షన్ చివరిది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ మన పేరుకు ముందర, ఈ ఫైల్ యొక్క పేరు ముందర డాట్ని ఇవ్వండి. సింపుల్గా ఇచ్చిన వెంటనే ఓకే ప్రెస్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఫైల్ అనేది హైడ్ అయిపోయింది. ఇప్పుడు హైడ్ అయినటువంటి ఫైల్ మనకి మరీ కనపడాలంటే ఏం చేయాలి, సింపుల్గా బ్యాక్ వచ్చి ఇక్కడ టాప్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ మన సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ లిస్ట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసి చివరికి వచ్చేయండి. కింద స్క్రోల్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి, షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ వచ్చి మరి మీరు బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, మరి నేను హైడ్ చేసినటువంటి ఫైల్ అనేది ఆటోమేటిక్గా మనకు కనబడుతుంది. ఓకేనా? సపోజ్ ఈ ఫైల్ను మరి మనం హైడ్ నుంచి తీసేయాలనుకుంటే ఏం చేయాలి, సింపుల్గా మరి రీనేమ్ ప్రెస్ చేసి దానిలో ఉన్నటువంటి ఆ డాట్ని తీసేసినట్టయితే యాజ్ ఇట్ ఈస్గా మరి హైడ్ అవ్వకుండా నార్మల్గా ప్లే అవుతుంది. ఇక నెక్స్ట్ ఫీచరు కస్టమైజేషన్స్, అంటే థీమ్ లాంటివి మనం అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా మనం ఏం చేయాలి, ఇక 3 డాట్స్ క్లిక్ ఇచ్చి సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఉంది కదా, సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, అపియరెన్స్లో థీమ్. సింపుల్గా మనకి ఇక్కడ డిఫాల్ట్ థీమ్ అనేది వైట్ అప్లై ఉంటుంది. మనకి ఇక్కడ నచ్చినటువంటి థీమ్ మనము సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, గ్రీన్ బ్లాక్ అప్లై చేస్తాను. ఇక్కడ చూడండి, సో బ్యాక్ వచ్చిన వెంటనే మనకి గ్రీన్ తర్వాత బ్లాక్ స్క్రీన్ అనేది ఇక్కడ మనకి అప్లై అయిపోతుంది. ఎంఎక్స్ ప్లేయర్లో మనం ఏదైనా వీడియో చూసినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక ఫైల్ని ప్లే చేసినప్పుడు కానీ అదేం చేస్తుంది, ఆ ప్లేయర్లో మనం ఉన్నంత వరకు మాత్రమే అది చూపిస్తుంది. సపోజ్ బ్యాక్ వచ్చేస్తాం అనుకోండి, లేదంటే వేరే అప్లికేషన్కి స్విచ్ అయినప్పుడు అది వర్క్ చేయడం మానేస్తుంది. అదే కదా. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే, ఈ ఎంఎక్స్ ప్లేయర్ని మనము బ్యాక్గ్రౌండ్లో కూడా ప్లే చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సెకండ్ ఆప్షన్, సింపుల్గా ప్లేయర్లోకి వెళ్ళిన తర్వాత మనము కింద వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ప్లే అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియో ఫైల్ని ప్లే చేసినప్పుడు అది ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా ప్లే అవుతుంటుంది. ఇప్పుడు నేను చూడండి బ్యాక్ వస్తాను. సో బ్యాక్ వచ్చిన వెంటనే ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్లో చూసినట్టయితే నా వీడియో ఫైల్ అనేది ప్లే అవుతుంది. మీరు టైం కూడా చూడొచ్చు, ఎలాప్స్ అవుతుంది కదా, సో ఆ టైం కూడా చూడొచ్చు. ఏదైనా ఒక మూవీకి సబ్ టైటిల్స్ డౌన్లోడ్ చేయదలుచుకున్నాం, అప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా ఆ మూవీని ప్లే చేసి ఇక్కడ మనం ఏం చేయాలి, సబ్ టైటిల్ ఆప్షన్ అంటే సెట్టింగ్స్లో సబ్ టైటిల్ ఆప్షన్ ఉంది కదా, దానిలో ఆన్లైన్ సబ్ టైటిల్ తీసుకున్న తర్వాత సెర్చ్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మనకి గెట్ సబ్ టైటిల్స్ ఆన్లైన్ ఉంది కదా, సింపుల్గా మనం ఓకే ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది సెర్చ్ చేస్తుంది. లేదు మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలంటే ఇక్కడ మనకి ఎంటర్ యువర్ సెర్చ్ టెక్స్ట్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు కావాల్సిన ఫైల్ నేమ్ మనము ఇచ్చిన వెంటనే ఓకే చేయాలి. ఓకే చేయగానే అది సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చూసారా, ఇక్కడ మనకి లెజెండ్ పేరు మీద చాలా అయితే ఇక్కడ మనకి తీసుకొచ్చింది. సో వీటిలో మనకి నచ్చినటువంటి ఆప్షన్ని లేదా మనకి సూటబుల్ అయినటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మన మూవీకి సబ్ టైటిల్స్ మనము యాడ్ చేసుకోవచ్చు.
ఇక మనం ఏదైనా మూవీని ప్లే చేస్తున్నప్పుడు లాక్ చేయాలి అనుకున్నాం అనుకోండి స్క్రీన్ని, సింపుల్గా మనం మూవీ ప్లే చేస్తున్నప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ చూడండి, మనకి చివర్లో అంటే లెఫ్ట్ సైడ్ ఒక లాక్ ఐకాన్ కనబడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూస్తున్నారా, సో ఎక్కడ స్క్రీన్ ప్రెస్ చేసినా కూడా మనకి ఎటువంటి ఆప్షన్ కూడా మనకి వర్క్ అవ్వదు. మరి మనం ఏం చేయాలి? అన్లాక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కనపడతాయి. ఎంఎక్స్ ప్లేయర్ యొక్క బీటా వర్షన్ని కొత్తగా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దీన్ని మనం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను ఎంఎక్స్ ప్లేయర్ డిఫాల్ట్ వర్షన్, ఎంఎక్స్ ప్లేయర్ బీటా వర్షన్ రెండూ ఇన్స్టాల్ చేయడం జరిగింది నా మొబైల్లో. ఒకసారి ఎంఎక్స్ ప్లేయర్ యొక్క అంటే కొత్త వర్షన్ని మనము బీటా వర్షన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక కొత్త ఆప్షన్ అనేది యాడ్ చేయడం జరిగింది. కింద మీరు గమనించినట్టయితే ఆన్లైన్ ఆప్షన్ చూసారా. సో ఈ ఆన్లైన్ ఆప్షన్ ఓపెన్ చేసినట్టయితే మనకి డిఫాల్ట్గా కొన్ని ర్యాండమ్ వీడియోస్ ప్లే చేయడం జరుగుతుంది. సో వీటి యొక్క సోర్స్ మొత్తము అంటే మనకి యూట్యూబే అనమాట. అక్కడి నుంచే మనకి జస్ట్ వీడియోస్ అని యాడ్ చేయడం జరిగింది. ఇంకా ఇది బీటా వర్షన్ ఫ్రెండ్స్, అంటే ఇంప్లిమెంట్ ఇంకా కంప్లీట్గా జరగలేదు. ఇది మనకి క్లిక్ అయిందంటే డిఫాల్ట్ వర్షన్లో కూడా ఈ ఆప్షన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో అవేంటంటే సింపుల్గా మనం ఆడియో ప్లేయర్ లాగా, అంటే మన యొక్క ఎంఎక్స్ ప్లేయర్ని ఆడియో ప్లేయర్ లాగా వాడాలనుకుంటే మనం ఆడియో మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకి ఆడియో ప్లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాల్యూమ్ని బూస్ట్ చేయదలుచుకున్నప్పుడు అంటే 200% దాకా బూస్ట్ చేయదలుచుకుంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాల్యూమ్ బూస్ట్ ఆప్షన్ని ప్రెస్ చేయగానే మన వాల్యూమ్ అనేది డబల్ అవుతుంది. ఇక ఇప్పటివరకు మనం చేసుకున్నటువంటి అన్ని సెట్టింగ్స్ని మనం రీసెట్ చేయదలుచుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా జనరల్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన వెంటనే కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి రీసెట్ సెట్టింగ్స్ కనబడుతుంది కదా. సో దాని మీద ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనం చేసుకున్నటువంటి అన్ని సెట్టింగ్స్ కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్కి వెళ్ళిపోతాయి. తర్వాత ప్లేయర్ అనేది రీస్టార్ట్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.